హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా సిరి క్రియేషన్. ఈరోజు అయితే నేను 7 శనివారాల వ్రతం అయితే మళ్ళీ స్టార్ట్ చేశానండి. తొలి ఏకాదశి కదా, ఈరోజు శనివారం వస్తుందండి. ఏకాదశి రోజు చాలా మంచిది. ఈరోజు కనుక స్టార్ట్ చేస్తే, ఎవరైనా వ్రతం స్టార్ట్ చేస్తే అనుకున్న వాళ్ళైతే, నేనైతే ఈరోజు అయితే స్టార్ట్ చేశాను. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిందండి. అనుకోకుండా స్టార్ట్ చేశాను. ముందు రోజు అనుకున్నాను అంతే చేస్తా అనేసి, ఇంకా తొందరగానే కంప్లీట్ అయిందండి. ఏకాదశి రోజు శనివారం రావడం చాలా తక్కువ అండి, అందుకనే ఈరోజు స్టార్ట్ చేశాను. మంచి రోజు కదని. ఇది సెకండ్ టైం అండి నేనైతే పూజ చేయబట్టి. ఫస్ట్ టైం చేశాను పోయినసారి కూడా సేమ్ ఆగస్టులో స్టార్ట్ చేశాను. శ్రావణం ఫస్ట్ వారంలో స్టార్ట్ చేశాను. ఈసారి అయితే కొంచెం ఆషాఢంలో ఏకాదశి వచ్చింది కాబట్టి ఏం కాదనేసి స్టార్ట్ చేశాను. ఇంకా ఇలా పూజ అయితే కంప్లీట్ అయిందండి. ప్రసాదాలు అయితే నేను ఎక్కువ చేయలేదు, అనుకోకుండా చేశాను కాబట్టి. ఇలా కలశం పెట్టేసుకొని దేవుడికైతే ఇలా తులసి మాలనైతే పెట్టేశాను. ఎల్లో ఫ్లవర్స్ అయితే దేవుడికి చాలా ఇష్టం కాబట్టి చామంతి పూలు అయితే తెచ్చానండి. ఇవి శంకు చక్ర పూలు ఇలా వేసేసి పత్రితోనైతే ఇలా దండ వేశాను. ఇంకా ఇక్కడ ముడుపు వేశానండి, ముడుపు కట్టాను స్వామివారికి. అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను. ఇక్కడ స్వామివారిని అమ్మవారికి ఇలా అభిషేకం చేసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను. తర్వాత 7 దీపాలు వెలిగించాను. ఇంకా ప్రసాదాలు కూడా 7 అయినాయండి. జిలేబీ పెట్టొచ్చో పెట్టకూడదు నాకైతే తెలీదు, ఉన్నది కదా అని పెట్టాను. ఇంకా ఈ విధంగా పేలాలు ఈరోజు పెడితే చాలా మంచిదని అన్నారండి, అందుకే పేలాల ముద్దలు అయితే పెట్టాను. బ్లాక్ గ్రేప్స్, అరటిపండ్లు, బెల్లం చేశానండి. బెల్లం అన్నం చేశాను, అది చలిమిడి. ఇంకా ఇది దేవుడికి ప్రసాదం అయితే సమర్పించి ఇలా దీపం ధూపం వేసేసి అక్షింతలతో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి. ఈరోజే స్టార్ట్ చేశాను. ఇంకా ఎన్ని వారాలు అయితాయో చూడాలి. 2 months పడుతుంది అనుకుంటున్నా. నేనైతే 2 months వరకు కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి. ఓకేనండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. హెడ్ షాట్